2019లో బళ్ళు ఓళ్ళు కాలేదా, ఓళ్ళు బళ్ళు కాలేదా? 2019లో మీ స్థాయి ఏంటి? మీకున్న టికెట్, మీకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది? 2024లో ఒక్కసారిగా వచ్చేసారా? రోజా మాట్లాడినప్పుడు రోజా లాంటి వాళ్ళని ఖండించాం. కొడాలి నాని, పేర్ని నాని, వాళ్ళని వంశీ, మీ అమ్మగారిని, లేకపోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొన్ని వందల సార్లు ఖండించాం, మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఖండించాం. రాష్ట్రంలో జరిగిన ప్రతి అప్రజాస్వామిక మీద మేము ఖండించబట్టి ప్రజల దగ్గరకు ఒక మంచి వాయిస్ వెళ్ళింది. అది ఆలోచించుకోకుండా విమర్శించిన ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం దాడి చేయటం అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే 2024లో జూన్ 4వ తారీఖున ఏ రోజైతే అత్యున్నతమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్యం అంటే ప్రాబబ్లీ గెలిచిన పార్టీ ఏది చెప్తే అదే ప్రజాస్వామ్యం ఏమో అనిపిస్తుంది నాకు. రాజ్యాంగంలో లేకపోతే లాలో లేకపోతే సిఆర్పిసిలో ఐపీసీలో ఉన్నవి కేవలం చదువుకోవటానికి మాత్రమే పనిచేస్తాయి. నిజ జీవితంలో పనిచేస్తాయో లేవో నాకు అర్థం కావటం. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చాలా ఆశలతోటి, చాలా ఆశయాలతోటి ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మా పాత్ర కూడా చాలా కీలకమైందన్న విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. మీరు కేవలం మా గొప్పతనంతోనే ఈ మొత్తం 164 సీట్లు వచ్చేసినాయి, ఎవ్వడు ఏం చేయకుండానే మాకు 164 సీట్లు వచ్చేసినాయి అని మీరు భావించారనుకోండి, వెళ్ళనుకోండి, అలాగే ఉండండి, అలాగే పరిపాలన చేయండి, ఆ విధంగానే పరిపాలన చేయండి, ఆ విధంగానే పాలసీ డెసిషన్స్ తీసుకోండి, ఆ విధంగానే ప్రజలను ఇబ్బంది పెట్టండి, ఆ విధంగానే దళిత బహుజనులను ఇబ్బంది పెట్టండి, ఆ విధంగానే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టండి, ఆ విధంగానే కోర్టు ఆర్డర్లను వైలేట్ చేయండి, ఆ విధంగానే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రద్దు చేయండి, ఆ విధంగానే ఛార్జీస్ పెంచుకుంటూ వెళ్ళండి, ఆ విధంగానే అహంకారంగా మాట్లాడండి, ఆ విధంగానే మమ్మల్ని కొట్టేవాడు లేడు, మమ్మల్ని తిట్టేవాడు లేదు. 5 సంవత్సరాల పాటు మేము ఏది చేసినా, ఏది మాట్లాడినా మేము చేసిందే చట్టం, మాట్లాడిందే శాసనం అని అనుకోండి, నో ప్రాబ్లం. ఎందుకు అంటే 2019 తర్వాత 2024 ఎలా వచ్చిందో 2024 తర్వాత 2029 కూడా అలాగే వస్తుంది అన్న విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ మాటలు చెప్పి మేము తొడలు కొట్టి ఎమ్మెల్యేల ఇళ్ల మీదకి, దళిత బిడ్డల ఇళ్ల మీదకి, కార్యకర్తల ఇళ్ల మీదకి, పార్టీ ఆఫీసుల మీదకి, రాజ్యాంగ వ్యవస్థల మీదకి, మాలాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి వ్యక్తుల మీదకి మీరు చూపించేటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడ్కి 2029 సమాధానం చెప్తుంది. 2029 కాకపోతే 2034 సమాధానం చెప్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు కాబడిందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుటాను అని ఏర్పాటైందో, ఆ ప్రభుత్వం అలా పరిపాలించడానికి అడుగులు వేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, నేనేం పేర్లు వాడను, వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించను, పేర్లు వాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ హానరబుల్ గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ మంత్రులు, నేను వీళ్ళందరినీ కోరేది ఏంటి అంటే, మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, మాతో కలిసి పోరాటం చేసినప్పుడు, ఎస్పెషల్ ఐ కెన్ సే, ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా ఎప్పుడు పోరాటం చేసింది అయితే ఏం లేదు, బట్ మీరు పోరాటం చేసినప్పుడు, మాతో కలిసి ప్రతిపక్షాలతో కలిసి మీరు పోరాటం చేసినప్పుడు మీరు చాలా హామీలు ప్రజలకు ఇచ్చారు. ఈ హామీలు నిలబెడతారని మీకు 164 సీట్లు ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. మీరు దళిత బిడ్డలకు సంబంధించినటువంటి చాలా సమస్యలు అవిష్కృతంగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. వాటిని పరిష్కారం చేస్తారు అని మీకు అధికారం ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. నెంబర్ 3, వ్యవస్థల్ని నిర్విధామంగా వాడేశారు గత ప్రభుత్వం. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కోర్టులు కావచ్చు, వాట్ నాట్. ప్రతి వ్యవస్థ కూడా గత ప్రభుత్వంలో తమ ఉనికిని కోల్పోయి ప్రభుత్వానికి సహకరించిని అన్న ఆరోపణలు ఉన్న కారణంగా
ఆ ట్రాన్స్పరెంట్ పరిపాలన ఉంటుంది, వ్యవస్థల్లాగా వాడుతారు అని మీకు అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారని మీకు అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేస్తారని మీకు అధికారం ఇచ్చారు. ప్రత్యేక రైల్వే జోను విశాఖపట్నానికి తీసుకొస్తారని అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 27 పథకాలని మరలా పునరుద్ధరిస్తారని మీకు అధికారం ఇచ్చారు. గత ప్రభుత్వంలో అన్యాయంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 73,000 కోట్ల రూపాయలు దారి మళ్ళితే ఆ దారి మళ్ళిన నిధుల్ని వెనక్కి తీసుకొస్తారు, అలా దారి మళ్లించరు అని మీకు అధికారం ఇచ్చారు. నాకు తెలిసి అధికారికంగా 1013 ఇన్సిడెంట్స్లో ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఇన్సిడెంట్స్, డాక్టర్ సుధాకర్ లాంటి అంశాలు 1013 ఇన్సిడెంట్స్ ఎస్సీ ఎస్టీల మీద జరిగితే అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళందరికీ కూడా శిక్ష వేయిస్తాను అతి కొద్ది రోజుల్లో అని ఇప్పుడున్నటువంటి హానరబుల్ హోమ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ ముగ్గురు కూడా రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇచ్చారు కాబట్టి మీకు ఓటేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని లోన్లు ఏదైతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద జరిగిన అన్యాయాలు కావచ్చు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నిధుల యొక్క స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ 26 పథకాలు పునరుద్ధరణ కోసం మీకు ఓట్లేశారని నేను భావిస్తున్నాను.